వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మంలో కలెక్టర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ముస్లిం మహిళలు. షెహాజాదీ పట్ల వివక్ష చూపిన కలెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా మంతని మండలం బట్టుపల్లి గ్రామంలో దారుణం. కన్న కూతురును గొడ్డలితో నరికి చంపిన తండ్రి. ఏపీ సీఎం జగన్ కు పరిపాలన చేత కావడం లేదన్న అయ్యన్న పాత్రుడు. జగన్ వ్యాపారమే అక్రమ మార్గంలో కొనసాగుతోందని విమర్శ. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొన్న ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే మైనారిటీలను చిన్న చూపు చూస్తున్నారని ముస్లిం మహిళలు ఖమ్మంలో కలెక్టర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ముస్లిం మతం పట్ల వివక్ష చూపుతున్నాడని షెహజాదీ ఆరోపించారు. జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు షెహజాదీ వచ్చినప్పుడు వివక్షతో కలవలేదని విమర్శించారు. జాతీయ ముస్లిం కమిషన్ నుండి నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు. ముస్లిం మహిళ పట్ల వివక్ష చూపిన కలెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కొద్దిగా పోయాను కొద్దిగా క్యాన్సల్. పెద్దపల్లి జిల్లా మంతని మండలం బట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కన్న కూతురును గొడ్డలితో నరికి చంపాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంతని మండలం బట్టుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కన్న కూతురు రజితని తండ్రి గుండ్ల సందేయ గొడ్డలితో నరికి చంపాడు. కుమార్తెను చంపిన తర్వాత అదే గ్రామంలో మరో వ్యక్తి శ్రీనివాస్ పై దాడి చేశాడు. అతని మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సదయ్యని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడిని తమకు అప్పగించాలని కోరుతూ గ్రామస్తులు పోలీసులను అడ్డుకుని వారిపై కారం చల్లారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు సర్ది చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.
ఏపీ సీఎం జగన్ కు పరిపాలన చేత కావడం లేదని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు అన్నారు. జగన్ వ్యాపారమే అక్రమ మార్గంలో కొనసాగుతోందని విమర్శించారు. మద్యం రేట్లు పెంచేసి చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజలపై ప్రయోగిస్తున్నారని అన్నారు. పరిపాలన చేతకాని వ్యక్తిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని, అన్నపూర్ణగా పేరుగాంచిన ఏపీ ఇప్పుడు గంజాయిని అందించడంలో ఏపీకి మంచి పేరు వచ్చిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడంతో రాష్ట్రంలో యువత నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది శిక్ష చేశారు ఇవన్నీ చూస్తే సరైనటువంటి మరి సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పి మరి విధంగా మీ అందరికీ సందర్భం చేస్తాను. ఈవేళ దేశానికి ఆహారాన్ని అందించే దేశం మన భారతదేశం, మన ఆంధ్ర రాష్ట్రం కూడా. అటువంటి జగన్ అధికారంలో ఆహార ధాన్యాలు గంజాయి అందిస్తున్నాం దేశం ప్రజలకి, మత్తు మందులు అందిస్తాం. ఇదండి జగన్ రెడ్డి గారు, ఒకసారి ఆలోచన చేయండి. మీకు తీరుబడి ఉంటుందో తెలిసాను, నాకు వేరే సంపాదనలో ఉంటారు మీరు, కానీ ఇంత నిర్వీర్యం అయిపోతుంది. ఒకసారి సీరియస్గా తీసుకొని దీని మీద చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. ఈవేళ మరి ఈవేళ పేపర్లో ఫోటో చూసాం, ఇందా చెప్పి చాలా సంతోషం అని. ఫోటోలతో సరిపెట్టదండి, పోలీస్ బాసులు చెప్తాను, ఫోటోలతో సరిపెట్టద్దు. ఒక 2-3 నెలల్లో యాక్షన్ తీసుకోండి, చూపించండి, రిజల్ట్ చూపించండి, జనానికి పనిచేసి చూపించండి. ఆంధ్ర పోలీసులు అంటే నీతికి నిజాయితీకి పెట్టిన పేరండి పూర్వం. మరి ఈవేళ పరిస్థితి ఏంటి? మేము పూర్వంలాగే ఉన్నామండి, అలాగే ఉన్నామని చెప్పండి జనానికి. ఈవేళ మేము ఇంతకు చెప్తానంటే ఈవేళ నర్సీపట్నం మాది, నర్సీపట్నం సీలేరు పరిధిలో ఉన్నటువంటి స్టేషన్లన్నీ చూసుకుంటే సుమారు 12 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ కదండి మన ఆబ్కారీ స్టేషన్స్ సహా, ఎక్సైజ్ స్టేషన్తో కలిసి 12 స్టేషన్లు ఉన్నాయి. 12 స్టేషన్ పరిధిలోనే జరుగుతుంది ఎక్కువ. మామూలు ప్రాంతాలు చెప్పుకుంటే చోడవరం ఏరియా, పాడేరు, అరకు ఏరియా, తర్వాత నర్సీపట్నం పరిధిలో ఉన్నటువంటి స్టేషన్లోనే ఎక్కువ జరుగుతుంది. ప్రతి చిన్నవాడు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడి నుంచి రవాణా అవుతుందంటే పలానా రోడ్డు నుంచి రవాణా అవుతుందని జనం అంతా చెప్తున్నారు. ఈ పోలీసులు తెలీదా? మాకు తెలియదు అక్కడ కుదురుతుంది. జనం ఊళ్ళో జనాలంతా ఈ రోడ్డు నుంచి వెళ్తున్నారు, రోజు లారీల మీద వెళ్తుందండి, కార్ల మీద వెళ్తుంది, మోటార్ సైకిల్ మీద వెళ్తుందని చెప్తుంటే ఆ దృష్టికి రాలేదని చెప్పడానికి మీకు ఎక్కడ అవకాశం ఉంటుంది? మీకు మీ స్టేషన్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి పై అధికారి వరకు అందరికీ తెలుసు. మీరు యాక్షన్ తీసుకోండి, సమాజాన్ని పాడు చేయొద్దని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ మనం చేస్తున్నానండి. ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇందా చెప్పాను నేను, చిన్న కురవాలండి ట్రాన్స్పోర్ట్కి ఎవరిని ఉపయోగిస్తారు తెలుసా? 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న కురవాళ్ళండి. ఒక ప్లేస్కి వస్తుంది అది, ఈ కురవాళ్ళు పిలిచి వాళ్ళకేమో ఒక మోటార్ సైకిల్ ఇస్తారు, స్కూటర్ కానీ ఇచ్చి స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా పిల్లలు, స్కూల్ బ్యాగ్స్ దాంట్లో ప్యాకింగ్ చేసి పెట్టి పలానా రూట్లో వెళ్ళు, పలానా నేషనల్ హైవే తుని దగ్గర కానీ కత్తిపూడి దగ్గర కానీ లేకపోతే ఈ ఏరియాలో స్పాట్ చెప్పి మీ 2 కుర్రవాళ్ళు వెళ్ళి అక్కడ బ్యాగ్ అందించి వచ్చేయండి. మీరు వచ్చేయడానికి 20,000 రూపాయలు 15,000 రూపాయలు వాళ్ళకి ఈజీ మనీ. చిన్న కుర్రవాళ్ళు స్కూటర్ తీసుకెళ్ళి అందించడానికి 20,000 15,000 రూపాయలు మీరు ఇస్తున్నారు. కుర్రవాళ్ళంతా దీనికి అలవాటు పడిపోయారు, డబ్బులు వస్తున్నాయి, ఇది గంజాయికి అలవాటు పడిపోయి రోడ్ సైడ్ రాత్రులు ఆ ఏరియాలో నేను చెప్పినట్టు పోలీస్ స్టేషన్ ఏరియాలో రాత్రి మీ ప్రెస్ వాళ్ళు ఎవరన్నా మామూలుగా వెళ్తే స్కూటర్ మా బలి మీద రోడ్ సైడ్ ఉన్నటువంటి మొగాల మీద కూర్చొని మందు కొడతారండి. పబ్లిక్గా రోడ్ సైడ్ కూర్చొని గంజాయి అవుతున్నారండి. మరి పోలీసులతో ఏం చేస్తారా? చాలేదా పోలీసు మీకు మెన చాలేదా? అవునులే మరి చాలదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 2,500 పోలీసు కాపలా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి చుట్టే 2,200 పోలీసులు ఉన్న పోలీసులు ఇంకెక్కడ ఉంటారు? ఇప్పుడు అదని చెప్పండి, మా పోలీసు అంతా జగన్మోహన్ రెడ్డి కాపలాగా సరిపోతుందండి, ఏం చేయలేకపోతున్నాం, మాకు స్పెషల్గా పోలీసుని గంజాయి కోసం పెట్టని చెప్పి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వండి. మీరు అందరూ కలిసి మీరు ఏమి చేయకుండా ఎట్లా సార్? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. దీనికి కారణం ఇండస్ట్రీ లేకపోవడం, చదువుకున్న కుర్రవాళ్ళందరూ చదువుకొని నిరాశగా రోడ్డు మీద తిరగడం, ఏ పని లేక మొత్తమందికి అలవాటు పడడం, సమాజాన్ని పాడు చేయడం, అమ్మాయిల రేపులు, మర్డర్లు, దొంగతనాలు, ఇవన్నిటికీ అలవాటు పడడం. కాలేజీల్లో కూడా సప్లై చేస్తారు. ఇవాళ
హైదరాబాద్లో అన్ని కాలేజీలు. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద అచ్చంపేట నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్టు వరకు 4 లైన్ల జాతీయ రహదారికి సంబంధించి బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ సతీష్ కుమార్, సీపోర్ట్ సిఎండి కేవీ రావులు పనులను ప్రారంభించేందుకు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం వంతెన పరిస్థితిని కలెక్టర్కు, ఎమ్మెల్యేకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చూపించి ఈ వంతెన ఆవశ్యతను కలెక్టర్కు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. 2 రోజుల్లో మత్స్యకారుల భరోసా కార్యక్రమం ద్వారా వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు అందించే సహాయం అందించనున్నట్లు ఆమె చెప్పారు. Okay sir, okay. Thank you sir. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అలా తీసుకెళ్ళిపోండి, ఎవరు మాట్లాడాలో ఒప్పుకోను. అందరికీ నమస్కారం. ఈరోజు 2 చాలా మంచి కార్యక్రమాలు మత్స్యకార ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఒకటి దుమ్ములపేటలో వీళ్ళు ఎవరైనా ఆరోగ్యరీత్యా పిహెచ్ సెంటర్కి వెళ్ళాలంటే సంజయ్ నగర్లో ఉన్నటువంటి పిహెచ్ సెంటర్కి వెళ్ళవలసి వస్తుంది. అందుకని నేను ఎంపీ మేడం గీత విశ్వనాథం గారు ఇద్దరం కలిసి కేఎస్పీఎల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సిఎస్ఆర్ నిధులతో సుమారు 1,50,00,000 రూపాయలతో అక్కడ ఒక పిహెచ్ సెంటర్ని నిర్మించడానికి ముందు రావడం జరిగింది. ఈ పిహెచ్ సెంటర్ ఒక 6 నెలల కాలకులోనే పూర్తి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం. 6 నెలల్లో పూర్తి అయిపోతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ డాక్టర్స్ని, గవర్నమెంట్ మెడిసిన్ని పెడుతూనే ప్రైవేట్ వైద్యం కూడా ఉండాలని ట్రస్ట్ హాస్పిటల్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అందరు డాక్టర్లు అంటే స్పెషలిస్టులు ఉన్న డాక్టర్లు అందరినీ కూడా ఎవరైతే ట్రస్ట్లో పనిచేస్తున్నారో అదే డాక్టర్లు ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేలా కూడా వాళ్ళ సహకారం తీసుకోవడం జరిగింది. దీనికి ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఏదైనప్పుడు కూడా ఒకటి చెప్పగలను ఖచ్చితంగా. అదేవిధంగా ఈరోజు కుంభాభిషేకం రేవు దగ్గర బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన చేసాం. ఇది చాలా రోజుల నుంచి కళ. మేడం వంగ గీత విశ్వనాథం గారు దీన్ని హైవేలో ఇంక్లూడ్ చేయించి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ని కట్టడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ వచ్చినట్లయితే ముఖ్యంగా దుమ్ములపేట వాస్తవ్యులకి ఏదైతే వేటకి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఇంత కుంభాభిషేకం వరకు వచ్చి వెళ్ళే పని లేదు. వాళ్ళు దుమ్ములపేటలో రైల్వే ట్రాక్ దాటిన వెంటనే వాళ్ళకి రేవు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచే వీళ్ళు వేట సాగించుకోవచ్చు. అలాగని చెప్పేసి కుంభాభిషేకం రేవు కూడా ఉంటుంది. ఎలా తయారైందంటే రాజకీయం ఇక్కడ ప్రాంతం వాళ్ళని అమాయకులుగా చూస్తూ కొండబాబు గారు చాలా రాజకీయం చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కటి చెప్పగలం ఖచ్చితంగా, వాడబల్జీల విషయంలో కొండబాబు ఏ రాజకీయం చేసినా కూడా ఎదుర్కొంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాడబల్జీకి తగిన గుర్తింపు ఇచ్చారు. అదేవిధంగా అగ్రికులక్షత్రియులు కూడా గుర్తింపడం జరిగింది కాకినాడ పట్టణంలో. ఈరోజు బందనహరి గారు ఉన్నారంటే అగ్రికులక్షత్రియ కార్పొరేషన్కి చైర్మన్ చేసాం, అగ్రికులక్షత్రికి న్యాయం చేసాం కాకినాడలో. అదేవిధంగా వాడబల్జీలకు కూడా ఒక డిప్యూటీ మేయర్ని వాడబల్జీ కులస్తులకు ఇచ్చి, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీని కూడా వాడబల్జీ కులస్తురాలు సోదరి పద్మశ్రీకి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి వాడబల్జీని గుర్తించిన సందర్భంగా అగ్నికులక్షత్రిని గుర్తించారు జగన్ గారు, వాడబల్జీలో గుర్తించారు. మత్స్యకారులకి రేపు 16వ తారీఖున మత్స్యకార భరోసా. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి బ్యాన్ పీరియడ్లో ఎప్పుడన్నా కరెక్ట్ టైంకి డబ్బులు వేయగారా? మీరు ఇచ్చే 4,000 కరెక్ట్ టైంకి ఎప్పుడైనా ఇచ్చారా? ఏ రోజు ఇవ్వలేదు. కానీ మా జగన్మోహన్ గారు 5వ విడత మత్స్యకార భరోసా అనే కార్యక్రమంలో రేపు 16వ తారీఖున అందరి అకౌంట్లోనూ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. కనుక మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధిగా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఈ కుంభాభిషేకం రేవు దగ్గర ఏదైతే పోర్టుకి ఎక్స్టెన్షన్ చేస్తున్నామో, ఎవరైతే ఎక్స్టెన్షన్లో బిల్డింగ్లు సుమారు దగ్గర 34 బిల్డింగ్లు పోతున్నాయి, చిన్న చిన్న బిల్డింగ్లు. ఆ 34 మందికి కూడా దుమ్ములపేట పెద్దల సమక్షంలో వాళ్ళకి నష్టపరిహారం కూడా కేఎస్పీఎల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎప్పుడు కూడా కుంభాభిషేకం రేవులో ఉన్నటువంటి పాకలను కానీ షెడ్లు కానీ తొలగించినప్పుడు ఏ రోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు గత పాలకులు. కానీ చిత్తశుద్ధితో ఉన్నాం, నేను ఎంపీ గారు చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి కేఎస్పీఎల్ వారితో మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ యొక్క ప్లేస్ని కొంచెం షిఫ్ట్ చేసుకోమని కోవడం జరిగింది. ఒకటి ఖచ్చితంగా చెప్తాం, కుంభాభిషేకం రేవు 6 నూరేనేడు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత తప్పకుండా కూడా ఫిషింగ్ హార్బర్ని
ఇక్కడ కుంభాభిషేకం రేవు దగ్గర నుంచి దుమ్ములపేట వరకు కూడా ఫిషింగ్ హార్బర్ని కడతామని చెప్పేసి తప్పకుండా మాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అదేవిధంగా నాయకులకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల నలంద హై స్కూల్ చైర్మన్ మంతెన శ్రీనివాస్ రాజా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంగళరావు నగర్లోని స్కూల్ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలిచ్చి ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నలంద స్కూల్ డైరెక్టర్ మంతెన సూర్యనారాయణ, కాశ్యప్ వర్మ, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. Say something. Okay. Ready. All the best, all of you. Congratulations to you all. Thank you, sir. For your hard work, you got very good result. I'm very happy. And same thing, your best friends are your parents. Understand? Take care of yourself. God bless you. Thank you, sir. All the time I'm here. Okay? This is wait, I'm waiting for Rahman 675 minutes. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలోని టోల్ ప్లాజా వద్ద సూళ్లూరుపేట నాయుడుపేట పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీలు చేస్తుండటంతో 2 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 5 కేజీల బంగారాన్ని పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నై నుండి నెల్లూరు వైపుకు 5 కేజీల బిల్లులు లేని బంగారాన్ని తరలిస్తుండటంతో 4 వ్యక్తులను 2 కార్లను 5 కేజీల బంగారాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, ఇది కస్టమ్స్ కు సంబంధించిన కేసు కాబట్టి కస్టమ్స్ అధికారులకు తెలియజేయడం జరిగిందని, మిగతా కేసును వారు దర్యాప్తు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. బంగారు వ్యాపారస్తులు అని చెప్తున్నాము. వారు ప్రతిసారి చెన్నైకి పోయి ఈ విధంగా జిఎస్టీ తర్వాత గవర్నమెంట్కు చెల్లించవలసిన ట్యాక్సులు ఎవేట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్లకు తెలిసిన వ్యాపారి దగ్గర నిన్న 50 లక్షలు తీసుకొని పోయి మిగతాది మరి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మళ్ళా ఇస్తామని చెప్పేసి దాదాపు 2 కోట్ల చిల్లర విలువ చేసే 5 కేజీల 210 గ్రాములు బంగారును అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. వారిపై నిన్న రెవెన్యూ అధికారుల సమక్షంలో మాజర్నామా రాసి వాళ్ళ వద్ద ఉన్న బిల్లులు లేని ఈ 5 కేజీల 200 గ్రాముల సొక్క బంగారము తర్వాత 2 కార్లు మా స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళను కూడా సరైన సమాధానం బిల్లులు లేవని తదుపరి చర్య నిమిత్తమై వాళ్ళను కూడా మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కోడూరు మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ చూసినా రైతులు పండించిన ధాన్యం రాసులు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆరోపించారు. కోడూరు మండలం
మండలంలోని పలు గ్రామాలలో రైతులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతు తూకం వేసే ప్రతి బస్తాకి 2 కేజీలు అదనంగా తూకం వేసి రైస్ మిల్లర్లు పంపడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోకపోతే రైతులకు అండగా టీడీపీ ఉద్యమం చేపడుతుందని స్పష్టం చేశారు. చూసావా? ఎప్పుడు లేదు కదా, మరి ఇప్పుడు ఇలా దోత్తం ఎలా కూరుతుంది? పోరాడాలి. ఇంత దోపిడీ ఎప్పుడు లేదు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వెళ్తున్నాయి తాడేపల్లి ప్రసాదానికి వెళ్తున్నాయి, రాజప్రసాదానికి. మరి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకపోతే ఇక్కడ కంట్రోల్ చేయాలి కదా. షారువులు అవుతారు. ఇప్పుడు మీకు ఎందుకంటే 40 కేజీలు లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసి ధాన్యం కొట్టాలి. ఎన్ని బస్తాలు అయిందని ఇప్పుడు మీరే కదా కొడతారు. ఇప్పుడు రైతు భరోసా వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు 42 గడ కొట్టాలి. ఇప్పుడు ఇది అంటే మనకి సిస్టమ్ ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారో నేను వస్తున్నాను సార్. ఇక్కడ ఆంజనేయులు అది ఐక్యత కాదు, మనం కలిసి రావాలి గట్టిగా. రేపు రండి కలెక్టరేట్కి. ఎలా అన్నారు? 43 కేజీలు తీయండి. అక్కర్లేదు ఇప్పుడు ఎవరికి ఎప్పుడు లేదు కదా అలాగే ఎక్స్ట్రా తీయడం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం? 40 సంవత్సరాలు ఎక్స్ట్రా తీయడం ఎప్పుడైనా ఉందా? మరి దాన్ని గట్టిగా ఖండించి పోరాడాలి. రోడ్డు మీదకి రావాలి, రైతు పోరాడాలి. నీకు ఇప్పుడు సారకి 3 కేజీలు అంటే బత్తకి ఎంత అయింది? 5-6 కేజీలు అయిపోయింది. అవునా కదా? బత్తకి 5-6 కేజీలు అంటే ఎవరు పండించారు? ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా? నీకు బియ్యం 10 కేజీలు కొంటారు కదా ఇంట్లోకి. 10 కేజీలు ఇస్తున్నాడా 28 కేజీలు ఇస్తున్నాడా బియ్యం కట్ట? 10 కేజీలు ఇస్తాడండి. మరి వాడు బియ్యం ఎక్స్ట్రా ఉన్నప్పుడు నువ్వు ధాన్యం ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి? మనకు 40 కేజీలే కదా, కుదరదని చెప్పండి. మరి 40 కేజీలే తొత్తామని చెప్పండి. ఏం లేదు, చూపించమని ఆర్డర్ చూపిస్తేనే చెప్పమను ఎంఆర్ఓని ఆర్డర్స్. ఎక్స్ట్రా చూడండి మరి దారుణంగా ఇప్పుడు ప్రూఫ్ ఫోటో కాదు కదా. ఇప్పుడు ప్రూఫ్ ఫోటో దేనికి? రైతు 43 కేజీలు పడితే 43 మీరు నోట్ చేయాలి. 40 రాస్తే 40 ఎంత వెయిట్ ఉంటే అంతే. ఇప్పుడు నేను 10 కేజీలు ధాన్యం మన 10 కేజీలు ఇంట్లోకి బియ్యం తెచ్చుకుంటాను. నాకు 27 కేజీలు ఇస్తాడా 25 కేజీలు ఇస్తాడా? మీరు అంతే కదా ఏమ్మా. ఒక కేజీ కందిపప్పు తెచ్చుకుంటే నీకు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. ఇంట్లో 1 కేజీ మంచినీళ్ళకి ఎక్స్ట్రా ఇస్తారా? ఇస్తున్నారా? 1 కేజీ ఏదైనా నువ్వు చింతపండు కొనుక్కుంటే 1200 వస్తుందా? మరి రైతు ఎందుకు ఇవ్వాలి మీకు ఎక్స్ట్రా? మీకు ఏమైనా పోనీ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మరి ఆర్డర్ లేనప్పుడు ఎందుకు రైతులు మోసం చేస్తున్నారు? ఎందుకు దగా చేస్తా ఉన్నారు? ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్లు. పొడూరు మండలం ఏ గ్రామానికి తిరుగుతున్నా కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్లు వెంబడి ధాన్యం రాసులు ఉన్నాయి. ఆ రైతును అడుగుతూ ఉంటే లబోదిబోం అంటూ ఉన్నాడు. 40 కేజీలు సంచి పట్టవలసినటువంటి ఆ యొక్క కట్టకు 2 కేజీలు ఎక్స్ట్రా తీయమంటూ ఉన్నారని. 2 కేజీలు కట్ట కంటే బస్తాకి 5 కేజీలు అయింది. 5 కేజీలు అంటే 100 రూపాయలు. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాను. మేము ఒక బియ్యం కట్ట ఇంట్లోకి కొనుక్కుంటే 25 కేజీలు, మాకేమన్నా ఒక 2 కేజీలు ఎక్స్ట్రా వస్తుందా? 1 కేజీ కందిపప్పు మేము కొనుక్కుంటే 1/4 కేజీ ఎక్స్ట్రా వేసి ఇస్తాడా మాకు? 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే 1/4 లీటర్ ఎక్స్ట్రా మాకు కొడతాడా? మరి మేము కష్టపడి పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి మేము పంట పండించి బస్తాకు 5 కేజీలు నీకు ఎందుకు ఇవ్వాలి? ఊరికినే నీకు ఎందుకు ఇవ్వాలి? ఊరికినే నీకు కప్పం ఎందుకు కట్టాలి? ఎక్కడికి పోతుంది 5 కేజీల డబ్బులు? ఖచ్చితంగా ఇది తాడేపల్లి రాజప్రసాదానికి పోతూ ఉంది. అందుకనే ఈవేళ అధికారులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను ఆర్బీకేని కూడా అడుగుతూ ఉన్నా, ఏదైతే మీరు ధాన్యం. కృష్ణా జిల్లా నాగాయలంకలో కృష్ణానది తీరాన పునర్నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ విషయాల్లో రాజకీయ జోక్యం సరైన పద్ధతి కాదని గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు. ఆయన శ్రీరామ పాదక్షేత్రంలో నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. దేవాలయ నిర్మాణానికి సాధ్యమైనంత సహకారం అందించాలే కానీ ఆటంకాలు ఎవరూ సృష్టించకూడదని స్పష్టం చేశారు. స్థానిక తహసీల్దార్ కూడా ఇబ్బంది పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రాచీన కాలం నుంచి నదీ తీరాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతూ ఉన్నాయి. అది గంగానది కావచ్చు, కృష్ణానది కావచ్చు, గోదావరి నది కావచ్చు. నదీ పుష్కరాలు జరుగుతాయి. ఈ సంవత్సరం గంగానది పుష్కరాలు జరుగుతున్నాయి. ఇదే వరుస క్రమంలో మరలా గోదావరి, కృష్ణానది పుష్కరాలు కూడా జరుగుతాయి.
కాబట్టి నదీ తీరాల్లో మనకు ఈ దేవాలయాలు నిర్మాణం చేసుకోవడం ఆధ్యాత్మిక సాధనా కేంద్రాలుగా ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతూ ఉంటాయి. ఇక్కడ కూడా రాముడి దేవాలయం కావచ్చు, ఇది దేవాలయం కనకదుర్గమ్మ దేవాలయం, అట్లా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇవన్నీ కడుతున్నారు. ఇవన్నీ కూడా సమాజాన్ని సవ్యమైన దిశలో నడిపించేదానికి ఉపయోగపడేవి. దేవాలయానికి వస్తే మనిషి మారుతాడు, సమాజం మారుతుంది. కాబట్టి వీటిని రాజకీయ వికృత చేష్టలకి, వికృత క్రీడలకి కేంద్రాలుగా మార్చకూడదు. ఎవళ్ళైనా సరే, ఏ మతస్థులైనా పరస్పరం సహకరించుకోవాలి. అలా కాకుండా దేవాలయానికి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా వ్యవహరించకూడదు. మనకు సాధ్యమైతే దేవాలయానికి మనం ఏం చేయగలమని ఆలోచించాలి. అంతేగాని దేవాలయ కార్యకలాపాలకు అడ్డుపడటం అనేటువంటిది అది సరైన విధానం కాదు. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ దేవాలయానికి ఏదో ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. ఈ మండలంలో ఉండేటువంటి ఇల్లీగల్ ఏ మతానికి చెందినవైనా సరే అవి ఏవేవి ఇల్లీగల్గా ఉన్నాయో, అనుమతులు లేవో వాటన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఒక పథకం ప్రకారం హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు హిందూ సమాజం చెప్తున్నది. ఇక్కడ దేవాలయం ప్రతి దేవాలయం భూమి సమస్య అవుతుందా? దానికి రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారులు వాళ్ళకే ఒత్తాసు పలుకుతారా? ఈ విషయాలు ప్రభుత్వం ఆలోచించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రైతు పక్షపాతిగా రైతు భరోసా పేరుతో లక్షలాది రూపాయలు అందిస్తున్న ఘనత ఆయనకే దక్కిందని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తెలిపారు. పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలకు పంట నష్టం జరిగినా కూడా రైతులను ఆదుకోవడం కోసం అన్ని చర్యలు చేపడితే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఉనికిని చాటుకోవడం కోసం ధర్నాలు నిర్వహించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుండం నాగబాబు, నడపన గోవిందరాజులు నాయుడు, మైకేల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. సరే ఆ ఎఫ్సి వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రెండు రకాల వల్ల దాదాపు 45% మరి ఈరోజు నోకొచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల దీన్ని ఏ విధంగా రైతుకి మనం మేలు చేయాలన్న ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా మంత్రివర్యులు గౌరవనీయులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు కానివ్వండి, రైస్ మిల్ వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి ఈ విధంగా మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అటు రైతులు నష్టపోకూడదు, ఇటు మిల్లర్స్ నష్టపోకూడదు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఏ విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కౌరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్కి హాజరైన నాయకులకు, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు. మరి అకాల వర్షాల వలన, ప్రకృతి వైపరీత్యం వలన ఏర్పడినటువంటి ఇబ్బందులు వలన ధాన్యం తడిచి రైతులు ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అధికారులు మరి తక్షణమే చర్యలు తీసుకొని మిల్లర్స్తో మాట్లాడి వారందరికీ ఊరట కలిగించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలో కలెక్టర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ముస్లిం మహిళలు. షెహాజాదీ పట్ల వివక్ష చూపిన కలెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా మంతని మండలం బట్టుపల్లి గ్రామంలో దారుణం. కన్న కూతురును గొడ్డలితో నరికి చంపిన తండ్రి. ఏపీ సీఎం జగన్ కు పరిపాలన చేత కావడం లేదన్న అయ్యన్న పాత్రుడు. జగన్ వ్యాపారమే అక్రమ మార్గంలో కొనసాగుతోందని విమర్శ. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొన్న ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.